మిడిల్ ఈస్ట్లో యుద్ధం మొత్తం కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చుట్టే తిరుగుతోంది. అమెరికా వచ్చినా, ఇరాన్ వచ్చినా, ఇరాక్ వచ్చినా, సౌదీ వచ్చినా, యుఏ వచ్చినా, ఇంకా ఏ దేశం అటువైపు నుంచి రావాలన్నా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చుట్టే యుద్ధాన్ని తిప్పుతూ ఉన్నాయి. సో వై ట్రంప్ వాంట్స్ టు బ్లాక్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్? ఎందుకు బ్లాక్ చేయాలనుకుంటున్నాడు? అసలు అది ఎలా పనిచేస్తుంటుంది? ఒకవేళ దానిపై దాడి చేస్తే ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? లెట్స్ బ్రేక్ ద ఎస్కలేషన్ ఆన్ హార్ముజ్. హార్ముజ్ చుట్టూ జరిగేటువంటి ఒక కీలకమైన విషయాన్ని మనం బ్రేక్ చేసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది చిన్న ఒక సముద్ర మార్గమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఒక గుండె చప్పు లాంటిది. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపుగా 20% ఈ దారి వెంటే వెళ్తూ ఉంటుంది. అలాంటి ఈ రూట్ని ఎవరైతే కంట్రోల్లోకి తీసుకుంటారో, ఎవరి చెప్పు చేతులు అయితే ఈ రూట్ని పెట్టేసుకుంటారో వాళ్ళే కింగ్ మేకర్. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ మొత్తం కూడా వాళ్ళ చేతిలోనే, వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంటుంది. అందుకే ఇప్పటికే ఇరాన్ కంట్రోల్ ఉన్నటువంటి ఈ హార్ముజ్ని ట్రంప్ పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలి, తన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, తను టేక్ ఓవర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక యుద్ధం గెలవాలంటే కేవలం మిలిటరీ పవర్ ఉంటే సరిపోదు, మనీ కూడా కావాలి. పర్షియన్ కంట్రీ అయిన ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైనే ఆధారపడుతూ ఉంటుంది. ఆ చమురు ఎగుమతి అయ్యేది హార్ముజ్ గుండానే కూడా. కాబట్టి ఈ రూట్ని బ్లాక్ చేస్తే ఇరాన్ ఆర్థికంగా నష్టపోతుంది, ఆదాయం కూడా లేకుండా పోతుంది. ఏమాత్రం కూడా యుద్ధాన్ని కొనసాగించలేదు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీతో ట్రంప్ ముందుకు వెళ్తున్నారు. హార్ముజ్ని టేక్ ఓవర్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటే చూస్తూ ఖాళీగా కూర్చోమని యుఎస్కి ఇరాన్ కూడా కౌంటర్ ఇస్తోంది. మీరు మాపై అటాక్ చేస్తున్నారు, మా ఫైనాన్షియల్ని పూర్తిగా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాపై అటాక్స్, మా ఫైనాన్షియల్ లాస్ అన్నిటికీ కూడా మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ఉంది అమెరికాకి. హార్ముజ్ గుండా కొన్ని దేశాల షిప్స్కు మాత్రమే పర్మిషన్ ఇస్తూ మరికొన్నిటిని భారీ టోల్ వసూలు చేస్తోంది ఇరాన్. ఒక్కో షిప్కి $1 మిలియన్ వరకు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇరాన్ ఇండియాకి అనుమతించింది, రష్యాకి అనుమతించింది షిప్స్ తీసుకెళ్ళడానికి, చైనాకి అనుమతించింది, మలేషియాకి అనుమతించింది, పాకిస్తాన్ కూడా అనుమతించింది తమ నౌకల్ని ఈ దారి వెంట సేఫ్గా తీసుకెళ్ళడానికి. మరికొన్ని షిప్స్ దగ్గర నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుందంటే కమిషన్ వసూలు చేస్తోంది. ఇదే క్రమంలో ఆ ఫైనాన్షియల్గా కూడా లాస్ క్రియేట్ చేయాలని ఒక దురుద్దేశం అమెరికా కలిగింది. అందుకే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా యుఎస్, ఇజ్రాయెల్కి చెందినటువంటి షిప్స్ వస్తే మైన్స్తో పేల్చేస్తామని వార్నింగ్ కూడా ఇస్తోంది ఇరాన్. ఇక్కడే అమెరికా ఇంకో ప్లాన్ కూడా వేసింది. హార్ముజ్ని కంట్రోల్లోకి తీసుకొని, హార్ముజ్ని స్వాధీనం చేసుకొని యుఎస్ నేవీకి ట్రంప్ ఈ కీలక ఆదేశాన్ని జారీ చేశారు. ఆ తర్వాత ఫైనాన్షియల్గా ఇరాన్ని లాస్ చేయాలి, ఫైనాన్షియల్గా పూర్తిగా సమస్యలోకి నెట్టేయాలని చెప్పి ఇరాన్ పైన పెద్ద స్కెచ్ వేసుకొని కూర్చున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇక హార్ముజ్లోకి వెళ్ళేటువంటి ప్రతి నౌకలని కూడా చెకింగ్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారట తన నేవీకి. ఇరాన్ పోర్టులకు వెళ్ళే నౌకలను కూడా అడ్డుకొని సీజ్ చేయాలని ఆదేశించారంట. సో అమెరికా చర్యలపై ఇరాన్ చాలా కూల్గా ఉంది, స్ట్రాటజిక్గా రియాక్ట్ అవుతోంది. హార్ముజ్ను బ్లాక్ చేస్తే ఇరాన్ కంటే మిగతా దేశాలకు ఎక్కువ నష్టమని ఇరాన్ భావిస్తోంది. చమురు ధరలు ఇప్పుడున్న దానికంటే కూడా అమాంతంగా డబుల్ ట్రిపుల్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఇది నేను చెప్తున్న మాటగా డైరెక్ట్గా ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ గాలిబాఫ్ కూడా ఈ విషయంపైన ట్వీట్ చేశారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే హార్ముజ్ను పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది అమెరికాకు అంత ఈజీ అనే పనేం కాదు. ఎందుకంటే అది చిన్న రూట్ అయినా కూడా ప్రపంచ దేశాల్లోని చాలా అత్యంత కీలకమైన దేశాలు కూడా ఈ దారి వెంటనే చమురు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాయి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది. అలాగే దీనిపై యుఎస్, ఇరాన్ మాత్రమే కాకుండా చాలా దేశాలు కూడా, ఉదాహరణకి చైనా, ఇండియా, యూరోప్, గల్ఫ్ దేశాలు కూడా ఆధారపడ్డాయి. కాబట్టి సో ఇక్కడ ఏ చిన్న టెన్షన్ జరిగినా, మిలిటరీ యాక్షన్ జరిగినా అది యుఎస్ వర్సెస్ ఇరాన్గానే యుద్ధం ఆగిపోదు, గ్లోబల్ ఇష్యూగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్న ట్రంప్, ఎనర్జీ క్రైసిస్తో ప్రపంచంపై ఒత్తిడి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్న ఇరాన్, రెండు దేశాలు కూడా తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో ఎవరు గెలుస్తారనేది రాబో రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ విధానాలతో, ఈ యుద్ధంతో ఇరాన్ని ఎటువంటి రకంగా ఇరకాట్లు నెట్టవేయబోతున్నారు, ఈ సమస్య గ్లోబల్ లెవెల్ ఇష్యూగా ఎంత తీవ్రంగా మారబోతుందో చూడాలి. బట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ విత్ వన్ థింగ్, ఆయిల్ ప్రైజెస్ మాత్రం అమాంతంగా
ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అట్ ది సేమ్ టైం అనవసరపు ఫేక్ విషయాన్ని మాత్రం నమ్మే ప్రయత్నం చేయకండి. అప్ టు డేట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో మీకేమనిపిస్తోంది? డొనాల్డ్ ట్రంప్ చర్యల మూలంగా మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.